ఓకే అండి. గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. వెన్నెముక నిటారుగా ఉంచండి. హ్యాండ్స్ నమస్కార పొజిషన్. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గుడ్. ఓకే అండి, ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్. క్వశ్చన్ పేపర్ షేర్ చేస్తాను. ఇంటర్నల్ ఎగ్జామ్ పేపర్ రియాయిట్ అండి. అందులో భాగంగా పేపర్ 2లో ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు హ్యూమన్ సిస్టమ్స్, యోగా అండ్ హెల్త్. మానవ శరీర వ్యవస్థలు, యోగా మరియు ఆరోగ్యం పరిచయం. యూనిట్ 1 బేసిక్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ. మానవ శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర క్రియాశాస్త్రం ప్రాథమిక అంశాలు. ఓకే, క్లియర్. నేమ్ రాయండి, డేట్ వేయండి. 1 అవర్ టైం ఉంటుంది. టోటల్ 80 మార్క్స్. సెక్షన్ ఏ. ఫస్ట్ క్వశ్చన్స్ రాసుకోండి, ఎందుకంటే జూమ్ ఓన్లీ 40 మినిట్సే ఉంటుందండి. మళ్ళీ రీజైనింగ్ టైం అడుగుతుంది కాబట్టి ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్గా రాసుకోండి. పేపర్ మాత్రం రాయడానికి 2 అవర్స్ టైం తీసుకోండి. 9 వరకు టైం తీసుకోండి. జూమ్లో 40 మినిట్స్, తర్వాత ఇంకా 1 అవర్ 10 మినిట్స్ టైం తీసుకొని 1 అవర్ 20 మినిట్స్ టైం తీసుకొని 9కు షేర్ చేయండి, మేడంకి షేర్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండి. కంప్లీట్గా మనం చెప్పుకున్నటువంటి సిలబస్ అండి. హరినాథ్ సార్ చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. అనాటమీ అంటే ఏమిటి, ఫిజియాలజీ అంటే ఏమిటి, మానవ శరీరంలోని ప్రధాన అవయవ వ్యవస్థలు ఏమిటి, కణం అంటే సెల్ అంటే ఏమిటి, కణజాలం కణజాలం అంటే ఏమిటి, అస్థి వ్యవస్థ యొక్క ప్రధాన విధులు ఏమిటి, కండరాల వ్యవస్థ అంటే ఏమిటి, శ్వాసకోశ వ్యవస్థ యొక్క ప్రధాన విధి ఏమిటి, జీర్ణ వ్యవస్థ యొక్క ప్రధాన విధులు ఏమిటి, రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి. షార్ట్ క్వశ్చన్స్ 10 ఉన్నాయి. 8 రాయండి, అందులో ఏవైనా ఒక 8 రాయండి. రాస్తే 10 రాయండి. ఓకేనా?
నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్. మానవ శరీరంలోని ప్రధాన అవయవ వ్యవస్థలు వివరించండి. అస్థి మరియు కండరాల వ్యవస్థల నిర్మాణం మరియు విధులను వివరించండి. శ్వాసకోశ వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు విధులను వివరించండి. జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు విధులను వివరించండి. రక్త ప్రసరణ వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు విధులను వివరించండి. ఇందులో 4 రాయండి. ఓకేనా? ఇంగ్లీష్లో రాసే వాళ్ళు ఇంగ్లీష్లో రాయండి, ఇంగ్లీష్లో రాసే ప్రయత్నం చేయండి. వాట్ ఈజ్ అనాటమీ? వాట్ ఈజ్ ఫిజియాలజీ? వాట్ ఆర్ ద మేజర్ ఆర్గాన్ సిస్టమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ? వాట్ ఈజ్ ఏ సెల్? వాట్ ఈజ్ ఏ టిష్యూ? What are the main functions of the skeleton system? What is the muscular system? What is the main function of the respiratory system? What are the main function of the digestive system? What is the circulatory system? Explain the major organ system of the human body. Explain the structure and functions of the skeletal and muscular system. Explain the structure and functions of the respiratory system. Explain the structure and functions of the digestive system. Explain the structure and functions of the circulatory system. కంప్లీట్ సబ్జెక్ట్ అయిందండి. కానటువంటిది ఏది లేదు ఇందులో. అన్ని అయిన సబ్జెక్ట్లకి వెళ్ళి వచ్చాయి. జనరల్గా రాయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్స్ రాసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చెప్పండి, ఎగ్జామ్ ని మిస్ చేయకండి. కనీసం పెట్టిన ఈ 1-2 గంటలైనా మీరు ఫోకస్ చేస్తారు, కొన్ని క్వశ్చన్స్ అయినా చదువుతారు, రాస్తారు. కొంచెం సీరియస్నెస్ లేకపోతే ఎట్లా? మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి కదా. కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ క్లాసెస్ కాని వాళ్ళు కూడా వచ్చి రాస్తున్నారు ఇంట్రెస్ట్ గా. మీకు సపరేట్ గ్రూప్ ఉంది కాబట్టి అందులో అందరు మెన్షన్ చేయండి, ప్రాక్టీస్ చేసుకోండి. వన్స్ మెయిన్ ఎగ్జామ్స్ దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు అడావిడి కావడము, టెన్షన్ పడటము, అది ఈ యోగా టీచర్ లక్షణం కాదు. మొదటిగా యోగా టీచర్ గా ఉండాల్సింది ప్రిపరేషన్ ముందు. మనమే టెన్షన్ పడితే కొత్త వాళ్ళకి, బయట వాళ్ళకి ఏం చెప్తాము? కొంచెం ఫేస్ కనిపించేలాగా ఉంచండి. స్క్రీన్ షాట్, అది అటెండెన్స్ పంపిద్దాము, యూనివర్సిటీకి పంపిస్తాం. మీరు ఎగ్జామ్ పెట్టారా అంటే పెట్టినట్లుగా. కొంచెం ఫేస్ సంతోష్ గారు కనిపించట్లేదు, ఇంకొంచెం ముందుకి. ఓకే, మీరు 9 మహేష్ సార్ చెప్పినట్టు 9 గంటల వరకు హ్యాపీగా రాయండి. ఓకేనా? మనకు 40 మినిట్స్ మాత్రమే ఉంటుంది. మీకు ప్రాక్టీస్ ఉంటుంది, ప్రాక్టీస్ అయినట్టుగా ఉంటుంది. ఆ పేపర్లు కూడా పిన్ చేసి దగ్గర పెట్టుకోండి. ఏ పేపర్కి ఆ పేపర్ సపరేట్ పెట్టుకోండి. మీరు మొన్న అడిగారు కదా మోడల్ పేపర్, ఇవే మోడల్ పేపర్ అనుకోండి. ఇంకా ఇది సెకండ్ పేపర్. ఇట్లనే వస్తుంది ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్. అంటే ఈ క్వశ్చన్లే వస్తాయి అని చెప్పడం లేదు మేము. మళ్ళీ మీరు ఈ క్వశ్చన్స్ వస్తాయి అంటే నేను ఇవే చదువుకొని పోయినా మేము ఫెయిల్ అయినా అనొద్దు, మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు అట్లా. మీరు చిన్నపిల్లలు కాదు, బీటెక్ పీజీ అన్ని చేశారు.
ఆల్ ద బెస్ట్ అండి, మంచిగా రాయండి. ఎవరు సాక్ష్యం కాదు, మీకు మీరే. ఇన్విజిలేటర్ మీరే, స్టూడెంట్ మీరే. ప్రాక్టికల్ క్లాస్ కూడా ఉంటది. నెక్స్ట్ థర్డ్ పేపర్ ఏమో ఉన్నట్టుంది. అందులో ఒక 2 క్లాసులు మేము తీసుకుంటాము. తర్వాత మీకు ప్రాక్టికల్స్ మీద కూడా పెడతాం. థెరపిటికల్ గా, డిసీజ్ ఓరియంటెడ్. ఆల్ ద బెస్ట్ అండి. క్వశ్చన్స్ ఫస్ట్ రాసుకోండి. లాంగ్ క్వశ్చన్ 3 pages రాయండి ప్రస్తుతానికి. షార్ట్ క్వశ్చన్స్ ఒక 5 lines, 3 to 5 lines. అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయండి. సార్ క్వశ్చన్స్ రాసుకోవాలి సార్, అది 1 to 4. నెక్స్ట్ రాయండి. కణజాలం, టిష్యూ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఏ టిష్యూ? 1 to 4 రాయలే సార్. 1 to 4 ఇది రాయలేదా? రాయలేదు. సరే 15 అయితే రాయండి. అందుకే లేట్ గా చేయనంటే అట్లానే ఉంటుంది. నో ప్రాబ్లం. ఇప్పుడు 5th నుంచి అయితే రాయండి. వాట్ ఈజ్ ఏ టిష్యూ? 6th క్వశ్చన్, స్కెల్టన్ సిస్టమ్. వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది స్కెల్టన్ సిస్టమ్? ఈ కంపల్సరీ క్వశ్చన్ ఉంటది మీకు యాన్యువల్ ఎగ్జామ్ లో కూడా. స్కెల్టన్ సిస్టమ్ మీద, మస్కులర్ సిస్టమ్ కండరాల వ్యవస్థ మీద, రెస్పిరేటరీ సిస్టమ్. వాట్ ఈస్ ద మస్కులర్ సిస్టమ్? కండరాల వ్యవస్థ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సెకండ్ టైం కూడా రిపీట్ అయింది. 8th క్వశ్చన్, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసకోశ వ్యవస్థ యొక్క ప్రధాన విధి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్? డైజెస్టివ్ సిస్టమ్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటది. డైజెస్టివ్ సిస్టమ్ గురించి కూడా చాలా సార్లు అడుగుతూ ఉంటాడు. మోడల్ పేపర్స్ లో ఎక్కువగా వస్తూ ఉంటది ఇది. హార్ట్ డయాగ్రామ్ అడుగుతాడు. డైజెస్టివ్ సిస్టమ్ 9th one. వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్? చిన్నపాటి డాక్టర్ లాగా అవ్వచ్చు మన కుటుంబం వరకైనా మనం వీటి మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే. లాస్ట్ 10th, వాట్ ఈస్ ద సర్క్యులేటరీ సిస్టమ్? రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి? టెన్త్ క్వశ్చన్.
మహేష్ సార్ చాలా శ్రమపడి ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఇట్లా క్లా ఎగ్జామ్ పెట్టినప్పుడు యూజ్ చేసుకోకుండా తర్వాత డౌట్స్ అడగడము చేయడం దానిది అయితే కరెక్ట్ కాదు పద్ధతి. సో మీరు ఇప్పుడు ఇట్లాంటి పెట్టినప్పుడు రాయమని అంటున్నాము. మరీ స్ట్రిక్ట్ గా కూడా చేస్తలేం మేము. ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. అందరూ క్వశ్చన్స్ రాసుకోండి. లాస్ట్ 10 మినిట్స్లో జూమ్ క్లోజ్ అవుతుందండి. తర్వాత 9 వరకు కంటిన్యూగా రాయండి. ఓకేనా? ఒకవేళ క్లోజ్ అయినా క్వశ్చన్ పేపరు గ్రూప్లో ఉంది. ఆ గ్రూప్లో ఉన్న క్వశ్చన్ పేపర్ని చూసుకుంటే రాయండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ కాదండి, చూసుకుంటూ రాసేది. క్వశ్చన్స్ చూసుకుంటూ రాయాలి, ఆన్సర్స్ చూడకుండా రాయాలి.